రోజుకి 10 బ్లౌజులు కుట్టాలనిపిస్తుంది కానీ 2, 3 కుట్టేసరికే సరిపోతుంది. రోజంతా ఇంటి పనితోటే టైం సరిపోతుంది. 10 బ్లౌజులు కుట్టాలంటే ఎలా టైం మేనేజ్ చేయాలి? అసలు 2 బ్లౌజుల కన్నా నేను ఎప్పుడైనా కానీ ఒక రోజు 10 బ్లౌజులు కుట్టగలనా? ఆ 10 బ్లౌజులు కుట్టే రోజు ఏ రోజు వస్తుంది అనేసి ఎదురు చూస్తూ 2 బ్లౌజులే అయిపోయినాయి అనేసి గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఈ విధంగా ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారండి. రోజు 10 బ్లౌజులు కుడితేనే టైలరింగ్ చేసినట్ల, 2, 3 కుట్టే వాళ్ళైతే టైలరింగ్ చేసినట్లు కాదా? హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఇవాల్టి వీడియోలో మీకు నేను ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తూ మీకు ఒక టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ గురించి కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ నిన్న మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్రిన్స్ కట్ బ్లౌజు బ్యాక్ ఓపెన్ అనమాట, బ్యాక్ పార్ట్ నెక్ వస్తుంది. ఆ కటింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఈ కటింగ్ వీడియో చూడాలంటే మన ఛానల్లో చూడండి. అదేవిధంగా ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తూ మీకు ఈ టాపిక్ డిస్కస్ చేస్తే మీకు స్టిచ్చింగ్ చూసినట్లు ఉంటుంది, మనం మ్యాటర్ అనేది మీకు అర్థమవుతుంది అనేసి ఈ విధంగా పోస్ట్ చేస్తున్నాను వీడియో అనేది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి, వీడియో నచ్చుంటే లైక్ చేసి, మొదటిసారి మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు వీడియోలో ఎక్కువ మంది నన్ను అడుగుతూ ఉంటుంటారండి. మన ఛానల్లో స్టిచ్చింగ్ కటింగ్తో పాటు కొన్ని మోటివేషనల్ వీడియోస్ కూడా, టైలర్స్కి సంబంధించిన వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను కదా. అంటే ఇంతకుముందు వీడియోస్లో రోజుకి 10 బ్లౌజులు కుట్టాలంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉండాలి, 10 బ్లౌజులు ఎలాంటి వారు కుట్టగలరు, డైలీ కుట్టగలరా లేదా, ఇటువంటి వీడియోస్ అన్నీ మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ తోటి చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేశాను. అవి చూసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. ఇప్పటికీ మెసేజెస్ వస్తున్నాయి ఆ వీడియోస్ గురించి. అయితే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మన సబ్స్క్రైబర్సే కాకుండా నా కస్టమర్స్ కూడా అడుగుతూ ఉంటారండి. మన ఛానల్లో నా దగ్గరకు వచ్చే కస్టమర్సు నార్మల్ టైలరింగ్ కొంచెం టచ్ ఉన్న వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారు. అంటే వర్క్ బ్లౌజెస్ కానీ, ప్రిన్స్ కట్, లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివి వాళ్ళకి వచ్చిన వరకు వాళ్ళ బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటూ, వాళ్ళకి రానివైతే నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు కూడా ఈ టాపిక్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఏంటంటే, రోజుకి 10 బ్లౌజులు కుట్టాలంటే మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఉండాలి? రోజుకి 10 బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నాం కానీ 2, 3 కుట్టి ఇంటి పని చేసుకునేసరికి అసలు టైం అంతా సరిపోతుంది. ఎప్పటికైనా నేను ఒక్క రోజన్నా 10 బ్లౌజులు స్టిచ్ చేయగలనా అనేసి ఆలోచిస్తూ ఉన్నామక్క అనేసి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. మీకు ఇంతకుముందు వీడియోస్లోనే క్లారిటీగా చాలా క్లియర్గా చెప్పానండి. ఎవరో కుడుతున్నారని మనం కుట్టలేని సిచ్యువేషన్ ఉంటే కూడా మనం 2 కుట్టినా కూడా సాటిస్ఫై అవ్వకుండా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అనంటే, ప్రతి వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఉండదండి. అంటే ఓన్లీ టైలరింగ్ చేస్తూనే ఇంట్లో సిచ్యువేషన్స్ మేనేజ్ చేసుకుంటూ టైలరింగ్ చేస్తూ ఎక్కువ బ్లౌజెస్ డైలీ అయితే స్టిచ్ చేయలేరండి. ఎలా అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ వేరు. షాప్ పర్పస్గా అంటే మనం టైం టు టైం వెళ్తాం కాబట్టి వర్క్ ఎక్కువ నడుస్తుంది. మనం ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో వర్క్ అంతా అయిపోవడానికే మనకి టైం అనేది అక్కడే ఎక్కువ సరిపోతుంది. మ్యాక్సిమం ఇలా వర్క్ ఎక్కువ చేయాలన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా అయితే ఇంట్లో వర్క్ చేసుకుంటాము. అయినా కూడా కొంతమంది ఫ్యామిలీస్ అలా మనం ఎక్కువ వర్క్ చేయడానికి కూడా సహకరించరండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారనుకోండి, మనం ఇంట్లో వంట, ఇంటి పనులు అన్నీ చేసేసి ఎంత ఎర్లీగా ట్రై చేసినా కానీ 9, 10కి అయితే వర్క్ స్టార్ట్ చేసినా కానీ కొంతమంది ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా ఉండదండి. అంటే ఇంట్లో వాళ్ళు స్టిచ్చింగ్ చేసి మనకి హెల్ప్ చేయనక్కర్లేదు, మనం అన్నీ రెడీ చేస్తే కూడా వాళ్ళు కనీసం ఒక్కొక్క సందర్భంలో అర్జెంటుగా మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి దానికి కూడా ఏ ఐటెం ఎక్కడైనా పెట్టినా కూడా వాళ్ళు అవి చూసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే కూడా హెల్ప్ చేసినట్లే అనమాట. కొంతమంది అలా కూడా కాకుండా ఏ ఐటెం ఎక్కడ పెట్టారు అనేసి
అడుగుతూ స్టిచ్చింగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. అలా డిస్టర్బ్ చేస్తుంటే కూడా మనం వర్క్ అనేది చేయలేం కదా. ఫాస్ట్గా అయితే వర్క్ ఎలా అవుతుంది, అవ్వదు. కొంతమందికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంతమందికి పిల్లలు చిన్నపిల్లలు అయ్యుండి ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోతే మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేసరికి మళ్ళీ వాళ్ళకి చూడాల్సినవన్నీ చూస్తూ ఉండాలి కాబట్టి బ్రేక్ పడుతూ ఉండి ఒక 2 బ్లౌజెస్ కుట్టడం వరకే జరుగుతుంది. అలా 2 బ్లౌజు కుట్టినా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదండి. ఎందుకంటే మీరు ఫ్యామిలీని చూసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఫ్యామిలీని చూసుకునేవారు ఎవరు లేరు కాబట్టి మీరే ఫ్యామిలీని చూసుకోవాలి కాబట్టి మీరు ఆ 2 బ్లౌజులు కుట్టినా కూడా పర్వాలేదు. ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని మీరు ఫ్యామిలీని చూసుకుంటున్నారు, పిల్లల్ని చదివించుకుంటూ ఉంటుంటారు. అది సరిపోతుంది. ఎవరో చేశారు మనం చేయలేకపోతున్నాము అనే అస్సలు ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మనం ప్రతి ఒక్కరిని ఒకరికొకరు కంపేర్ చేసుకోవడానికి లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఈ వర్క్ మీదే ఆధారపడి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు తప్పదనమాట. వాళ్ళు పిల్లల హాస్టల్స్లో కానీ అట్లా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉండి పిల్లలు హాస్టల్లో ఉన్నవాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి అలా అవుతుంది. కానీ మీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండి అంటే మీకు పిల్లలు చిన్నపిల్లలు అయ్యుండి మీరు ఇంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఇల్లు మెయింటెనెన్స్ అంటే మామూలు విషయం కాదండి. ఇంట్లో ప్రతిదీ చూసుకుంటూ ఉండే వాళ్ళకి ఇలాగా ఎక్కువ వర్క్ చేయాలంటే అది సాధ్యం కాదనమాట. కాబట్టి అట్లా మనకి సిచ్యువేషన్స్ అనేది మనకి అట్లా ఉంటే మనం కుట్టడం కుదరదు అనమాట. కానీ అంతే విధంగా ఇంట్లో వాళ్ళు హెల్ప్ కూడా ఉండాలండి. చెప్పాను కదా, వాళ్ళు స్టిచ్ అయిపోయినా కానీ మనం ఏమైనా కానీ ఇంట్లో రెడీ చేసి పెట్టినా వాళ్ళు ఒక సందర్భంలో ఫుడ్ పెట్టుకొని తినడం కానీ, లేదు మనకి అర్జెంట్ పని ఉన్నప్పుడు వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకుండా ఓకే తన పని తను చేసుకుంటుంది కదా అని అనుకోకుండా కొంతమంది ప్రతిదీ కూడా అడుగుతూ ఉంటారనమాట. అలా కానీ లేదు, ఇప్పుడు సమ్మర్లో వచ్చేసి పిల్లలు ఇంట్లో ఉంటుంటారు, ఫ్యామిలీ ఇంట్లో ఉంటారు కాబట్టి మనం వంట చేసేసి ఎర్లీగా కూర్చున్నా కూడా మధ్యాహ్నం టైం ఈ సమ్మర్లో మెయిన్ ప్రాబ్లం అదేనండి. మధ్యాహ్నం టైంలో నిద్ర వస్తూ ఉంటుంది. అలా నిద్ర రాకుండా మనం వర్క్ చేసుకోవడానికి ఎట్లా అన్నది మీకు నేను ఆల్రెడీ టిప్స్ షేర్ చేశాను. అయినా కూడా మనం ఇంట్లో ఫ్యామిలీ అనేది పిల్లలు కానీ ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు పక్కన నిద్రపోతూ ఉంటే కానీ మనం అసలు వర్క్ చేయలేమండి. వాళ్ళు నిద్రపోతుంటే మనకి నిద్ర వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటే కూడా పక్కన మనం ఎవరైనా కానీ నిద్రపోతూ ఉంటే కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కంపల్సరీగా నిద్ర వస్తుంది. అందుకని అట్లాగే మనం టైలరింగ్ చేస్తున్నాం, మనం అట్లా ఇలాంటి కూర్చొని ఉండి వర్క్స్ ఏమైనా చేస్తుంటే కూడా మనకి ఇంట్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటే మనకు కూడా ఆ ఫీల్ అనేది అనిపిస్తూ ఉంటుందన్నమాట. హుషారుగా వర్క్ చేయాలనిపించదు. అలా అని మన కోసం వాళ్ళేమీ రెస్ట్ తీసుకోకుండా మన కోసం అలా కూర్చొని ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా. అట్లా మనం కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ చూసుకుంటూ మనం వర్క్ చేయడం తప్ప మనం చేయగలిగేది ఏం లేదు. సాధ్యమైనంత వరకు ఫాస్ట్గా చేసుకోవడానికి చూసుకోవాలి. అలా కుదరట్లేదు, మనం వేరే వాళ్ళు కుడుతున్నారు మనం కుట్టలేకపోతున్నాము అనే గిల్టీగా ఫీల్ అవ్వద్దండి. అయినంత వరకే మీరు కుట్టడానికైతే ట్రై చేస్తూ ఉండండి. అదేవిధంగా కంపల్సరీగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలండి. అదే చెప్పాను కదా, మనం ఇంట్లో వాళ్ళే కాకుండా కొంతమందికి ఫ్యామిలీ అంటే పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది హెల్ప్ చేస్తే ఓకేనండి. అంటే వాళ్ళు పనే చేయక్కర్లేదు, అట్లీస్ట్ పిల్లల్ని చూసుకుంటూ ఏమన్నా అవసరమైతే పిల్లలకి ఏమన్నా మనం చేసి పెట్టినా కానీ వాళ్ళు ఆ టైంకి పెడుతూ కనుక కొంచెం సపోర్టివ్గా ఉంటే కనుక అలాంటప్పుడు కూడా మనం వర్క్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. కానీ ఇవాల్టి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి లైఫ్ కూడా సింగిల్ ఫ్యామిలీసే అయిపోయినాయి కదా. పిల్లల చదువుల కోసం మనం సిటీలో ఉండటం, అట్లా ఉండడం వల్ల ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ ఫ్యామిలీ అయిపోయింది కాబట్టి పెద్దవాళ్ళ సపోర్ట్ అనేది ఇంట్లో కూడా ఉండదు. కాబట్టి అలాంటి సందర్భంలో కూడా మనం వర్క్ అనేది ఫాస్ట్గా చేసుకోలేమన్నమాట. అదేవిధంగా మరికొన్ని ఫ్యామిలీస్ అయితే ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉండి కూడా కొంతమందికి వర్క్ చేసే అంత కెపాసిటీ ఉండదు. అంటే పెద్దవాళ్ళకి అన్నీ అరేంజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనకు ఉన్నప్పుడు వాళ్ళకి చూడాల్సినవి చూడకుండా మనం వర్క్లో కూర్చొని ఇదే పనిగా మనం కూడా చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదండి. ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకోరు, అందరికీ ఒప్పుకోరు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం చేయలేకపోవచ్చు.
కాబట్టి అలాంటప్పుడు మీరు రెండే కుట్టగలుగుతున్నారనుకోండి, ఇంకా మీరు హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. మీకు ఇన్కము ఒక్కటే కాదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది అన్నప్పుడు మీరు దీని గురించి కూడా మీరు అస్సలు ఫీల్ అవ్వనక్కర్లేదు. మనకి ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ చూసుకునేటువంటి బాధ్యత ఉంది. అది కరెక్ట్గా చేసుకుంటూ మీరు 2 స్టిచ్ చేసినా కానీ చాలా హ్యాపీ అండి. దాని గురించి కూడా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాము, నేను ఎప్పటికి చేయగలను అనేసి చాలామంది నాకు మెసేజ్లో కూడా అడుగుతూ ఉన్నారు. నాకు ఇంట్లో వర్కే సరిపోతుందక్క, చేయలేకపోతున్నాము, చేయాలని తపన ఉంది అని. చేయాలని తపన ఉన్నా కానీ టైం ఒకటే కదండి. ఆ టైం అనేది మనకి అంతవరకే సరిపోతున్నప్పుడు మీరు అంతవరకే చేయడానికి ప్రయత్నించండి. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు గమనించండి, కొంతమంది ఇప్పుడు పిల్లల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు వాళ్ళని చదివించుకుంటూ మీరు ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎడ్యుకేషన్ మీరు చూసుకుంటున్నారు కాబట్టి, మీరు చదివించుకుంటున్నారు కాబట్టి మీకు ట్యూషన్కి పంపించే పని కూడా ఉండదు. కాబట్టి మీకు అక్కడ కూడా మీరు మనీ సేవ్ చేసుకున్నట్లే. మీరు బ్లౌజులు కుట్టి మనీ సంపాదించడం ఒకవైపు అయితే, మీరు పిల్లల్ని కేర్ చేసుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ కూడా మీరు బాధ్యతగా చూసుకున్నట్లయితే మీకు అక్కడ కూడా మీరు మనీ సేవ్ చేసుకున్నట్లే. ఎట్లయినా ఒకటే అవుతుంది కదా. మీరు ఎక్కువ బ్లౌజులు కుట్టుకొని అందులో వచ్చే మనీ మీకు ఇక్కడ పిల్లల్ని ట్యూషన్ మీరు పంపించుకోకుండా మీరు చదివించుకుంటారు కాబట్టి ఇలా కుదురుతుంది. కొన్ని ఫ్యామిలీస్ అలా ఎక్కువ వర్క్ చేస్తున్నారు కదా అనేసి అంటే, కొంతమంది చూడండి, ఎక్కువ మంది షాప్స్ రన్ చేస్తూ బోటిక్ రన్ చేస్తూ ఉన్న వాళ్ళకి అలాంటి వారు వర్క్ ఎక్కువ చేసుకోగలరండి. అంటే వాళ్ళు స్టిచ్చింగ్ చేయరు కానీ మెయింటెనెన్స్ చేస్తూ వర్కర్స్తో చేయించుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి టైమింగ్స్ అనేది వాళ్ళకి వేరుగా ఉంటాయి. ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి సపరేట్గా ఉంటాయి అన్నమాట. అంటే డైలీ రొటీన్ లాగా మనం షాప్కి వెళ్తాం కాబట్టి ఒకటే వర్క్ ఉంటుంది, వెళ్ళాలి తప్పదు. కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇంట్లో పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి. ఇలాంటి హాలిడేస్ టైంలో అయితే కంపల్సరిగా మనం ఇంకా ఫేస్ చేస్తూ ఉంటారు. అటు షాప్కి తప్పనిసరిగా వెళ్ళాలి, అలా అని పిల్లలు ఇంట్లో ఉంటారు అనేసి. మరి కొంతమందికి ఇదే ఆధారంగా ఉండి సింగిల్గా ఉండే లేడీస్ కూడా ఎంతోమంది ఇల్లు రన్ చేస్తూ వాళ్ళు వర్క్ అనేది చేస్తూ ఎంతోమంది ఇన్స్పైరింగ్గా చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారండి. అలాంటి వాళ్ళకి తప్పదు అనేసి వాళ్ళు ఎక్కువ వర్క్ చేసుకుంటూ, కొంచెం పిల్లలు హాస్టల్లో ఉండే సిచ్యువేషన్ అలా ఉంటుంది. అలాంటి వాళ్ళైతే వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక అదే వాళ్ళకి సోర్స్ కాబట్టి, లేదు మనకి కంపల్సరీగా మనం స్టిచ్చింగ్ చేస్తేనే జరుగుతుంది, అయినా పర్వాలేదు 2 స్టిచ్ చేసినా 3 స్టిచ్ చేసినా పర్వాలేదు, మరి ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది, ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు మాత్రం అయినంత వరకే స్టిచ్ చేయండి, పర్వాలేదు. ఫ్యూచర్లో పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు వర్క్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీకు అప్పటికి ఇంట్రెస్ట్గా మీరు మంచి ఫినిషింగ్ ఇచ్చుకుంటూ కనుక వర్క్ ఇంప్రూవ్ అయ్యి ఉంటే అప్పుడైనా మంచిగా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, మనకి కంపల్సరీగా మనం వర్క్ ఎక్కువ చేయాలి, లేదు ఒక లేడీ బయటికి వెళ్ళి షాప్ రన్ చేయాలి అన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ సపోర్ట్ అంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అర్జెంటు సీజన్ టైము, అలాంటప్పుడు కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఏమో రూల్స్ పెడతారనమాట. ఏమంటే ఇలాగ ఎక్కువ టైం స్టిచ్చింగ్ వైపే ఉంటే ఇంట్లో ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, మనం అరేంజ్ చేసినా కానీ కొంతమంది అడ్జస్ట్ అవ్వరు అనమాట. కొంతమంది అడ్జస్ట్ అయ్యి సపోర్ట్ చేస్తుంటారు. అలాంటి వారు ఓకే, కొంచెం వర్క్ ఎక్కువ చేసుకోవచ్చు. అట్లా కాకుండా కూడా కొంతమంది అడ్జస్ట్ అవ్వరు అనమాట. అలాంటప్పుడు మనం వర్క్ చేయలేకపోతున్నామని ఫీల్ అవుతూ ఇబ్బంది పడుతూ ఉండే కన్నా మనకు అయినంత వరకే స్టిచ్ చేసేసి మనం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. కానీ చెప్పాను కదా, ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మనం ప్రతిరోజు అంతవరకు చేయగలము. ఒక 10 బ్లౌజెస్ 8 బ్లౌజెస్ కుట్టాలంటే మామూలు విషయం కాదండి. అది ఎంత ఇంట్లో అడ్జస్ట్ అయితే, ఎంత సపోర్టివ్గా ఉంటే కానీ అంతవరకు చేయగలము. మనం ఒక్కొక్క సిచ్యువేషన్లో ఫుడ్ సరిగా చేసినా చేయకపోయినా అర్జెంట్ టైంలో అలాంటప్పుడు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతూ ఉన్న ఫ్యామిలీస్ మాత్రమే అంతవరకు చేయడానికి సపోర్టివ్గా ఉంటుందన్నమాట.
అది వాళ్ళెవరో చేస్తున్నారు మనం చేయలేకపోతున్నాం అనే అస్సలు బాధపడద్దు. మీకు అయినంత వరకే చేయండి. అయినంత వరకు చేసి మీరు ఇంట్లో వర్క్ చూసుకుంటూ కనుక మీరు చేసుకున్నట్టయితే ఈ వర్క్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. లేదంటే మళ్ళీ అవి పర్సనల్గా ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో మన ఫ్యామిలీ కోసం మన ప్రొఫెషన్ కూడా మనం వదిలేయాల్సి వస్తుందండి. కానీ మనం అయినంత వరకే చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక ఎక్కువ టైం మనం వర్క్ చేయగలము. ఎక్కువ వర్క్ చేస్తామా లేదా అని పక్కన పెడితే ఎక్కువ టైము అంటే మనం ఎక్కువ రోజులు వర్క్ చేయగలం అన్నమాట. కంఫర్ట్గా కనుక మనం చూసుకున్నట్లయితే. ఓకే, ఇదిగోండి ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇదనమాట. నేను కెమెరా ఆన్ చేసాను అనుకున్నాను. హాఫ్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఓవర్లాక్కి వెళ్ళి వచ్చి అలాగే కూర్చుండిపోయి స్టిచ్ చేస్తాను అనమాట. మళ్ళీ కెమెరా ఆన్ చేయడం మర్చిపోయానండి. అందుకోసం మీకు కొంతవరకైనా మీరు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూసి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఓవరాల్గా అయితే ఇదిగోండి లుక్ అయితే ఓవరాల్గా ఇట్లా పాపకు వేసి చూస్తే ఓవరాల్ లెహెంగా బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. ఓకే, నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేశానండి. నన్ను అడుగుతూ ఉన్న వాళ్ళకి మీకు తెలుసుంటే కూడా మీరు కమెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి. నేను చెప్పిన టాపిక్ అనేది ఎలా అనిపించింది, అలాగే మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు చిన్న సజెషన్ కూడా నాకు కమెంట్లో తెలియజేయండి. ఇదండి వాళ్ళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.